దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 103 అధ్యాయం 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. చూడండి, దేవాది దేవుడైన తండ్రి అని యెహోవా నేలమట్టి తీసుకుని నరుని నిర్మించి వాని నాసికా రంధ్రం గుండా ఆయన తన జీవవాయుని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే నరుని యొక్క కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి. నరుని యొక్క ఆయుష్ నరునికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అయితే నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉందని కూడా దేవుడు సెలవిస్తున్నారు. అడవి పువ్వు పూసినట్లుగా వాడిపోతాడని. మరి అడవి పువ్వు మీదకి గాలి ఎండ వచ్చినప్పుడు అది ఎలా ఎండిపోయి రాలిపోతుందో అలాగే ఒక దినాన నరుడి లోకాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు ఎంతో గొప్పగా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, లేఖనాలు చూసినట్టయితే భక్తుడైన దావీదు గారు కూడా అంటూ ఉన్నారు కదా, తల్లి గర్భంలో మానవుడు నిర్మించబడిన ఆ విధానమును చూసినప్పుడు, ధ్యానించినప్పుడు ఎంతో భయము ఆశ్చర్యము కలుగుతుంది అంటూ ఉన్నాడు. నిజమే. మరి లోకమందు మానవులు పుట్టుట గిట్టుట అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అయితే చాలామంది కూడా దేవుడు నన్ను ఎందుకు పుట్టించారు, నన్ను పుట్టించకుండా ఉండవలసింది, నేను ఎందుకు పుట్టాను అని తన యొక్క పుట్టుక గురించి ఎంతగానో బాధపడుతూ, వారికి సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు కష్టాలు రోగములు వచ్చినప్పుడు తాము ఎంతగానో నిందించుకునేవారిగా ఉంటూ ఉంటారు. చూడండి, దేవుని యొక్క చిత్తము లేకుండా ఎవరు కూడా ఈ లోకమందు పుట్టరు. దేవుడు ఒక ప్రణాళికతో తన చిత్తము చొప్పున నరుణ్ణి ఈ లోకమందు పుట్టింప చేస్తున్నారు కనుక మనము ఆ విధంగా మాట్లాడకూడదు. దేవుడు నన్ను పుట్టించారు, దేవునికి నేనేం చేయాలి, నేను మరణించేలోపు దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిని నేను సంపూర్ణంగా దాన్ని చేసి నెరవేర్చాలి అని చెప్పి దేవుని యొక్క మార్గంలో గొప్పగా మనం నడిచి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. అయితే మనము దేవునికి దూరస్తులుగాను, దేవుని ఎరగినటువంటి ప్రజలుగాను, తమను చేసినటువంటి సృష్టికర్త దేవుణ్ణి మరిచి తిరుగుతున్న జనులను చూసినప్పుడు దేవునికి ఎంతో కోపము బాధ కలుగుతుంది. అయితే దేవుడు వెంటనే మానవుని నశింపచేయట్లేదు. ఎందుకంటే మరి నేలమంటుతో నరుణ్ణి నేను నిర్మించాను కదా అని చెప్పి దేవుడు ఎంతగానో మానవుని పట్ల జాలి పడుతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ ఎంతో అపారమైనది. మనము నిర్మింపబడిన రీతి మనకు తెలియటం లేదు, కానీ దేవుడు మనం నిర్మించారు కాబట్టి మన పట్ల ఆయన మనం ఎట్టి రీతిగా లోకమందు తిరుగులాడుతున్నప్పటికీ ఆయన ప్రేమ చూపిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా నిజ దేవుని, గొప్ప దేవుని, నీ సృష్టికర్తను నీవు అంగీకరించి ఆయనను వెంబడించు, ఆయన కొరకు జీవించు. ఆయన నీ పట్ల ఉంచిన ప్రణాళికను నువ్వు నెరవేర్చే వాడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారి కుటుంబాన్ని పోషించండి, కాపాడండి. కీడు శోధన అపాయాలను తప్పించండి. అయ్యా, ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మంచి విజయాన్ని ఇవ్వండి. ఇంకా రాస్తున్న బిడ్డలకు కూడా సహాయం చేసి నడిపించండి. ఎవరు ఏ సమస్యలో ఉండి నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో అయా ప్రార్థనకి జవాబు దయచేయండి. నెమ్మది, సమాధానం, ధైర్యము, బలము, శక్తి, ఆరోగ్యము నీ ప్రజలకు ఇవ్వండి. సాతాను సంఖ్యలలో బంధింపబడి విడుదల లేక ప్రభా తండ్రి నాయన సతమతమవుతున్న నీ ప్రజల్ని ఏసునామమున ఇప్పుడు సాతాను కట్ల నుంచి విడిపించండి. నీ ప్రజలకి దినమంతా ఆహారం, ఆరోగ్యం అన్నీ సమృద్ధిగా ఇవ్వండి. ఎండదెబ్బ వడగాల్పి తగలకుండా నీ రెక్కలతో నీ బిడ్డలకి గొప్ప మేఘం వల్లే మీరుండి కాచి కాపాడమని, సహాయం చేయమని ఏసునామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.